హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. ఈరోజు వీడియోలో నేను కొన్ని మొక్కలైతే రీప్లాంట్ చేసుకున్నాను. దానితో పాటు హ్యాంగింగ్ పాట్స్ ఎలా తయారు చేసుకోవాలో, హోమ్ మేడ్ హ్యాంగింగ్ పాట్స్ వేస్ట్ బాటిల్స్తో ఎలా తయారు చేసుకోవాలనేది మీకు వివరంగా చూపిస్తున్నాను. అది ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనము ఇవి కిరాణా షాప్లో దొరికే ప్లాస్టిక్ బాటిల్స్ అండి. అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి మనకి ఫ్రీగానే ఇస్తారు. అవి తెచ్చుకొని చక్కగా ఇలాగా హోల్స్ అయితే 4 వైపులా వేసుకున్నాము. మూత తీయకుండా ఇలాగూ హ్యాంగింగ్ పాట్స్కి చిన్నగా తయారు చేసుకుంటే ఈ ట్యాంగిల్ హార్ట్స్ లాంటివి దానిలో పెట్టుకుంటే చక్కగా బాగుంటుంది. ఇలాగ 4 పక్కల ఏనుగు మెలుకు వేసుకొని తాడు కట్టుకోవాలి. అప్పుడు మనకి తాడు అనేది గట్టిగా ఉండే తాడు, పురికొస కానీ లేకపోతే ప్లాస్టిక్ కరెంటు వైర్స్ ఉంటాయి చూడండి, అవి కానీ చక్కగా ఇలాగ 4 పక్కల కట్టుకొని రెడీ చేసుకుని మనం హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఇలా కట్టుకున్నామన్నమాట. అదిగోండి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. చూసారా, చక్కగా ఇలా కట్టుకుంటే మనకి హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనము పాటింగ్ మిక్స్ అయితే వేస్తున్నాను. ఇది మేకల ఎరువు 30% మట్టి, కొంచెం అంతా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా వేసాను అన్నమాట. అలా వేసుకున్న దీన్ని మనము ప్లాంట్ అయితే పెట్టుకుందాము. ఇది క్రీపర్ వెరైటీ ట్యాంగిల్ హార్ట్స్ లాంటిదేనండి. దాన్ని తీసి నేను చిన్న స్టెమ్ అయితే తెచ్చుకున్నాను, తీసి దీంట్లో రీప్లాంట్ చేస్తున్నాను. దీని చుట్టుపక్కల చక్కగా ఇది మనం హ్యాంగ్ చేసినప్పుడు చుట్టూ పెరిగి వేలాడుతుంది అన్నమాట. చాలా అందంగా ఉంటుంది. ఇదిగోండి అలాగా కట్టుకున్నాను నేను. పైనుంచి చూస్తే వ్యూ అయితే ఎలా ఉంది, కట్టుకున్నాము ఇలాగ హ్యాంగింగ్ ప్లాంట్. ఇలా వేలాడి తీసుకుంటే చుట్టూ కూడా అది చక్కగా పెరిగి అందంగా కనిపిస్తుంది అన్నమాట కిందకి. ఇప్పుడు కొత్త పార్ట్స్ ఉన్నాయి. వాటిల్లో అంతకుముందు తెచ్చిన ప్లాంట్స్, ఒకటి స్టెమ్తోనే నేను గ్రోత్ చేసుకున్న ప్లాంట్ ఒకటి కొనుక్కొచ్చింది నర్సరీలో, ఒకటి 2 ప్లాంట్స్ ఉన్నాయి. వాటిని మనము రీపాట్ చేసుకున్నాము. ఈ మనీ ప్లాంట్ కూడా చాలా చిన్న మట్టిలో ఉంది. నేను దాంట్లో కిచెన్ వేస్ట్ ఫుల్గా వేసి మళ్ళీ వేరే పాట్లోకి రీప్లాంట్ చేశాను అనమాట. అది తీయలేదు వీడియో. ఇప్పుడు వీటికి 3 హోల్స్ అయితే నేను వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇది స్టెమ్ తోటి పెంచిన మొక్క అన్నమాట. ఇది నర్సరీ నుంచి తెచ్చింది. ఇది కూడా ఒక ఆకు తెచ్చుకున్నాను నేను వేరే వాళ్ళ దగ్గర. ఇలా రూట్స్ లాగా వచ్చి ఒక ఆకులో ఇలాగ చెట్టులాగా తయారైంది. దీనికి ఫ్లవర్స్ కూడా వస్తాయండి. ఇది ఒక క్రోటాన్ వెరైటీ ఫ్లవర్ ప్లాంట్. దీని పేరేంటో నాకు కూడా తెలియదు. నాకు అక్కడ బాగుందనేసి ఒక లీవ్స్ తెచ్చుకుంటే దాంట్లో రూట్స్ లాగా వచ్చాయి. ఇప్పుడు ఈ పాట్స్లో ఈ స్టెమ్ని గ్రోత్ చేసుకున్నాను నేను. వేస్ట్ బాటిల్ ఇది కూడా. చూసారా, వేర్లు అయితే ఎంత బాగా వచ్చినాయో. తెలిసిన వాళ్ళ దగ్గర ఒక కొమ్మ తెచ్చుకొని పెట్టుకుంటే ఎంత బాగా వేర్లు అనేవి వచ్చాయి. ఇప్పుడు దీన్ని రీప్లాంట్ చేసుకుందాము. మట్టి వేసేసుకుని కంపోస్ట్ కూడా వేసుకొని అది చక్కగా పెట్టేసుకుంటే దానికి సరిపడా స్పేస్ వచ్చి వేర్లు గాలి వెలుతురు వెళ్ళి బాగా మొక్క అనేది గ్రోత్ ఉంటుంది. చిన్న చిన్న డబ్బాల్లో కంటే మీడియం సైజ్ డబ్బాల్లో ఇలా పెట్టుకున్నారు అంటే గ్రోత్ అనేది ఉంటుంది. ఇది కూడా మనము రీప్లాంట్ చేద్దాము. ఇది ఒక టైప్ ఆఫ్ క్రోటాన్ ప్లాంట్ అన్నమాట. ఇది చూడటానికి బాగుంది కదా అనేసి తెచ్చుకున్నాము. ఇది కూడా రీప్లాంట్ చేసేసి మనం నీట్గా చెక్క పైన అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నాము. ఈ ప్లాంట్స్ స్టెమ్మలతో కూడా అప్పుడప్పుడు గ్రోత్ చేస్తూ ఉంటే వస్తాయి. చిన్న స్టెమ్ తీసి పెట్టి ట్రై చేయండి. నేను కూడా ట్రై చేశాను. ఇలాగే ఈ ప్లాంట్లు కూడా రీప్లాంట్ చేసేసుకొని బాల్కనీలో అయితే చక్కగా ఇలా అరేంజ్ చేసుకున్నానండి. వ్యూ అనేది బాగుంటుంది ఇలా అరేంజ్ చేసుకుంటే.
ఇవి వేర్లు చూసారు కదా అలా వచ్చినాయి ఆకులోనే. ఇది కూడా నేను రీప్లాంట్ చేసేసుకున్నాను. ఇవి ఏ మొక్కలో ఏంటో నాకు తెలియదు. ఒకవేళ మీకు కానీ తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇవి 3 మొక్కలు ఇలా వచ్చాయి, ఆకుల్లో వేర్లతో సహా వచ్చాయి. వాటిని నేను చక్కగా కదపకుండా డిస్టర్బ్ చేయకుండా చక్కగా ఇలాగ పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని చక్కగా నీట్గా బాల్కనీలో అరేంజ్ చేసుకున్నాను అనమాట. బాల్కనీలో పెట్టుకుంటే మనం ఇలా కూర్చున్నప్పుడు చక్క వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఈవినింగ్ టైంలో కాసేపు టీ తాగుతూ కూర్చుంటాను అనమాట పైన. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా ఇలాగ నేను కట్టేసుకున్నాను. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకేమైనా ప్లాంట్స్ గురించి ఐడియాలు కానీ లేకపోతే ఏమైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్